ప్రతిరోజు లక్షల మంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. వారిలో చాలా మంది భారీ లగేజీతో వస్తూ ఉంటారు. రైల్లో ఎక్కేటప్పుడు సీటు కింద, సీటు మీద, ప్రతి మూలలో ఎక్కడ చూసినా బ్యాగులను నింపేస్తూ ఉంటారు. జనరల్ కంపార్ట్మెంట్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయ రైల్వే ఎప్పటి నుంచో ఓవర్ క్రౌడింగ్, రీసోర్సుల దుర్వినియోగం, లగేజ్ ఓవర్లోడింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఇక నుంచి వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఎయిర్పోర్టులో లాగే రైల్వేలకు ఇప్పటికే లగేజ్ పరిమితులు ఉన్నాయి. ఇవి ప్రయాణించే క్లాస్ ఆధారంగా నిర్ణయించబడ్డాయి. లగేజ్ లిమిట్ మించితే ఫైన్ కూడా ఉంటుంది. ఇది కొత్త నిబంధన కాదు. ఎప్పటి నుంచో ఈ రూల్స్ ఉన్నా కూడా సరిగ్గా అమలు చేయకపోవటం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి దిలీప్ కుమార్ మాటల్లో చెప్పాలి అంటే, ఇకపై స్టేషన్లలో ఎలక్ట్రానిక్ వెయిట్ మిషన్స్ ద్వారా లగేజ్ ను తూకం వేస్తారు. అనుమతికి మించి లగేజ్ తీసుకెడితే జరిమానా విధిస్తారు. ఏ క్లాస్లో ఎంత లగేజీ అన్నది చూస్తే ఏసీ ఫస్ట్ క్లాస్లో అయితే 70 కిలోల వరకు తీసుకెళ్లొచ్చు. అదనంగా 15 కిలోల వరకు సడలింపు ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలి అంటే 65 కిలోల పార్సిల్ వ్యాన్ బుక్ చేసుకోవాలి. ఇక ఏసీ సెకండ్ క్లాస్లో అయితే 50 కిలోల వరకు అనుమతి ఉంటుంది. 10 కిలోల అదనపు సడలింపు ఉంటుంది. అది మించితే 30 కిలోల పార్సిల్ వ్యాన్ బుక్ చేసుకోవాలి. ఇక ఏసీ థర్డ్ క్లాస్ చైర్ కార్ అయితే 40 కిలోల వరకు లగేజ్ అనుమతి ఉంటుంది. 10 కిలోల సడలింపు. అది మించితే 30 కిలోల పార్సిల్ వ్యాన్ బుక్ చేసుకోవాలి. ఇక స్లీపర్ క్లాస్కి వచ్చేసరికి 40 కిలోల వరకు లగేజ్ తీసుకెళ్లొచ్చు. 10 కిలోల వరకు అదనపు సడలింపు ఉంటుంది. అది మించితే 70 కిలోల పార్సిల్ వ్యాన్ బుక్ చేసుకోవాలి. ఇక జనరల్ క్లాస్ అయితే 35 కిలోల వరకు లగేజ్ తీసుకెళ్లవచ్చు. 10 కిలోల వరకు అదనంగా సడలింపు ఉంటుంది. ఇంకా ఎక్కువైతే 60 కిలోల పార్సిల్ వ్యాన్ బుక్ చేసుకోవాలి. రైలులో ప్రయాణం చేస్తే కేవలం లగేజ్ బరువు మాత్రమే కాదు, బ్యాగుల సైజుకు కూడా కొన్ని నియమాలున్నాయి. సాధారణంగా ట్రంక్, సూట్ కేస్ లేదా ఇతర బ్యాగుల పరిమాణం 100 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల ఎత్తు మించకూడదు. అంటే చాలా పెద్ద బ్యాగ్ అయితే రైల్లో అనుమతించరు. కానీ మీరు ఏసీ 3 టియర్ లేదా చైర్ కార్లో వెళ్తే మరింత కఠినమైన నిబంధన ఉంటుంది. అక్కడ లగేజ్ సైజ్ 55 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పు, 22.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. బ్యాగులు ఈ పరిమాణాన్ని మించితే వాటిని రైలు బ్రేక్ వ్యాన్లో బుక్ చేయాలి. దీనికోసం కనీస ఛార్జీ 30 రూపాయల నుంచి మొదలవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్యాగులు ఎక్కేటప్పుడు లేదా దిగే ప్రదేశంలో ఆ మార్గానికి అడ్డుగా ఉంటే రైల్వే ఫైన్ విధిస్తుంది. పిల్లల విషయంలో కొంచెం సడలింపు ఉంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సాధారణ లగేజ్ పరిమితిలో 50% వరకు ఉచితంగా అనుమతిస్తారు. ఇకపై ఈ రూల్స్ను అతిక్రమిస్తే రైల్వేకు భారీగానే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లగేజ్ వెయిట్, సైజ్ లిమిట్ మించితే సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు జరిమానా విధిస్తారు. కనీస జరిమానా 30 రూపాయలు, కనీస బరువు 10 కిలోలు, కనీస దూరం 50 కిలోమీటర్లు. స్కూటర్, బైక్ లేదా భారీ వస్తువులు నేరుగా బుక్ చేయాలి. ఇవి ప్రీ లగేజ్ అలవెన్స్లో లెక్కలోకి రావు. ప్రయాణం చేసే ముందు రైల్వే లగేజ్ రూల్స్ తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇలా చేస్తే అనవసరమైన జరిమానాలు, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.